మే 26 యోహాను సువార్త 11వ అధ్యాయము 36 నుండి 40 వచనములు. యేసుక్రీస్తు చేసిన అద్భుతాల్లో అత్యంత గొప్ప అద్భుతం ఈ వచనాల్లో పొందుపరచబడింది. ఇది ఆయన దైవత్వానికి ఖండించలేని రుజువును అందిస్తుంది. 4 రోజుల పాటు మృతుడై ఉన్న వాణ్ణి సమాధి నుండి తన స్వరంతో పిలిచిన వ్యక్తి నిశ్చయంగా దేవుడే. ఏ మానవ వ్యాఖ్యానం ఎలాంటి వెలుగును విరజిమ్మలేని విధంగా తేలికైన భాషలో ఆ అద్భుతం వివరించబడింది. కానీ ఎలాంటి సందర్భంలో ప్రభువు చెప్పిన మాటలు విశిష్టంగా ప్రత్యేకమైనవి. వాటిపై ప్రత్యేకంగా దృష్టిని ఉంచాలి. లాజరు సమాధి మీద ఉంచిన రాతిని గురించి ప్రభువు పలికిన మాటలను మనం గమనించాలి. ఆయన సమాధి స్థలానికి వచ్చినప్పుడు రాయి తీసివేయండి అని చుట్టూనున్న వారితో చెప్పడం మనం చదువుతాం. ఇప్పుడు ప్రభువు ఇది ఎందుకు చెప్పాడు? సమాధి నుండి మృతదేహాన్ని పిలవడానికి తాకకుండానే రాయి దొర్లిపోవాలని ఆయన రాయిని ఆజ్ఞాపించడం సులువేనని చెప్పడంలో సందేహం లేదు. కానీ అలా ముందుకు వెళ్ళడం ఆయన పనిచేసే విధానం. ఇతర సందర్భాల్లో చూసినట్లే ఇక్కడ కూడా మనిషి ఏదైనా చేయాలని ఆయన భావించాడు. మరో చోట బోధించినట్లే మనిషి బాధ్యతను నాశనం చేయడానికి ఆయన సర్వశక్తి లేదనే గొప్ప పాఠాన్ని ఆయన బోధించాడు. ఆయన మరణించిన వ్యక్తిని లేపడానికి ఇష్టపడి సిద్ధపడినప్పటికీ కూడా మనిషి సోమరిగా నిలబడడం ఆయనకు ఇష్టం లేదు. దీన్ని మన జ్ఞాపకాల్లో భద్రపరుచుకుందాం. ఇందులో గొప్ప ప్రాముఖ్యమైన విషయం ఉంది. ఇతరులకు ఆత్మీయ మేలు చేయడంలో, మన పిల్లలను పరలోకానికి తర్ఫీదు చేయడంలో, మన అనుదిన నడకలో పరిశుద్ధతను వెంబడించడంలో, వీటన్నిటిలో మనం బలహీనం, నిస్సహాయులం అనేది నిస్సందేహంగా సత్యమే. క్రీస్తు లేకుంటే మనం ఏమీ చేయలేము. కానీ మనం ఏమి చేయగలమో అది మనం చేయాలని క్రీస్తు ఆశిస్తాడు. రాయి తీసివేయుడి అనేది ఆయన మనకిచ్చే అనుదిన ఆజ్ఞ. దీనత్వం నటనలో మనం ఇంకా సోమరిగా ఉండకుండా జాగ్రత్త పడదాం. మనం ఏమి చేయగలమో అది అనుదినం చేయడానికి ప్రయత్నిద్దాం. ఆ ప్రయత్నంలో క్రీస్తు మనల్ని సందర్శించి తన ఆశీర్వాదాన్ని అనుగ్రహిస్తాడు. ధ్యానం కోసం రక్షణ దేవుని కార్యం, కానీ దాని గురించి మనిషే ప్రకటించాలి, దాన్ని మనిషే స్వీకరించాలి. దేవుడు మనల్ని వీక్షించే ప్రేక్షకులుగా వదిలిపెట్టడు.